పాకిస్తాన్ రావల్పిండిలోని సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. రావల్పిండి స్టేడియానికి దగ్గరలోని రెస్టారెంట్పై డ్రోన్ శకలాలు పడ్డాయి. రావల్పిండి స్టేడియంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్కు కొన్ని గంటల ముందే భారత్ దాడి చేసింది. దీంతో రావల్పిండి స్టేడియంలో జరగాల్సిన పిఎస్ఎల్ మ్యాచ్లు కరాచీకి మార్చింది పీసీబీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వివిధ దేశాల క్రికెటర్స్ ఆడుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్స్ భద్రతపై వేల క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. క్రికెటర్లకు ముప్పు అనిపిస్తే వారిని వెనక్కి రప్పించాలని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. పాకిస్తాన్ రావల్పిండిలోని సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. రావల్పిండి స్టేడియానికి దగ్గరలోని రెస్టారెంట్పై డ్రోన్ శకలాలు పడ్డాయి. రావల్పిండి స్టేడియంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్కు కొన్ని గంటల ముందే భారత్ దాడి చేసింది. దీంతో రావల్పిండి స్టేడియంలో జరగాల్సిన పిఎస్ఎల్ మ్యాచ్కు కరాచీకు మార్చింది పీసీబీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వివిధ దేశాల క్రికెటర్స్ ఆడుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్స్ భద్రతపై వేల్స్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. క్రికెటర్లకు ముప్పు అనిపిస్తే వారిని వెనక్కి రప్పించాలని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. పాకిస్తాన్ రావల్పిండిలోని సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. రావల్పిండి స్టేడియానికి దగ్గరలోని రెస్టారెంట్పై డ్రోన్ శకలాలు పడ్డాయి. రావల్పిండి స్టేడియంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్కు కొన్ని గంటల ముందే భారత్ దాడి చేసింది. దీంతో రావల్పిండి స్టేడియంలో జరగాల్సిన పిఎస్ఎల్ మ్యాచ్లు కరాచీకి మార్చింది పీసీబీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వివిధ దేశాల క్రికెటర్స్ ఆడుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్స్ భద్రతపై వేల్స్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. క్రికెటర్లకు ముప్పు అనిపిస్తే వారిని వెనక్కి రప్పించాలని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. పాకిస్తాన్ రావల్పిండిలోని సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. రావల్పిండి స్టేడియానికి దగ్గరలోని రెస్టారెంట్పై డ్రోన్ శకలాలు పడ్డాయి. రావల్పిండి స్టేడియంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్కు కొన్ని గంటల ముందే భారత్ దాడి చేసింది. దీంతో రావల్పిండి స్టేడియంలో జరగాల్సిన పిఎస్ఎల్ మ్యాచ్లు కరాచీకి మార్చింది పీసీబీ. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వివిధ దేశాల క్రికెటర్స్ ఆడుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్స్ భద్రతపై వేల్స్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. క్రికెటర్లకు ముప్పు అనిపిస్తే వారిని వెనక్కి రప్పించాలని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, రావల్పిండి టార్గెట్ గా భారత్ డ్రోన్ దాడులపై అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, మన భారతదేశంలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ ఉందో, ఇండియన్ ప్రీమియం లీగ్ నాగానే పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ అనేది నడుస్తుంది. సో ఇందులో పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు దేశ విదేశీ ఆటగాళ్ళు ఉంటారు. ఇందులో ఇంగ్లాండ్కి సంబంధించి కానీ ఇతరత్ర దేశాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు కూడా ఉంటారు. సో ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుందో, సో ఇందులో 10 ఫ్రాంచైజీలు కొననటువంటి వారు మిగిలిన వారితో పాటు మరికొంతమంది క్రికెటర్లు ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే జరగబోయేటువంటి మ్యాచ్ రావల్పిండి స్టేడియంలో మరికొద్ది సేపట్లో మనకు పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మరికొద్ది సేపట్లో జరగనున్నటువంటి మ్యాచ్కి ముందే రావల్పిండిలోని ఒక దగ్గర ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ పైన భారత్కు సంబంధించినటువంటి డ్రోన్స్ దాడి చేశాయి. అక్కడ పూర్తిగా కూడా శకలాలు కూడా కింద పడి మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. సో కనిపిస్తున్నటువంటి విజువల్స్ రావల్పిండి స్టేడియానికి కొద్ది దూరంలోనే ఉన్నటువంటి ఒక స్టేడియం వద్ద దాడి చేశారు. సో పూర్తిగా కూడా అక్కడ కుప్పకూలినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారత్ పూర్తిగా కూడా పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులను ధీటుగా ఎదుర్కొంటూ ఈ దాడులు చేస్తున్నాయి. సో నిన్న రాత్రి నుంచి ఇంకా ఈరోజు ఉదయం నుంచి కనుక మనం చూస్తే ఇంకా ఉదయం నుంచి పెరుగుతున్నాయే తప్ప ఈ దాడులు తగ్గడం లేదు. సో పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇస్తూ ఈ దాడులు చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా ప్రధాన కార్యాలయాలతో పాటు ప్రధానంగా రెస్టారెంట్లే కానీ అక్కడ ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్నే ఎంచుకొని భారత్ సైన్యం అయితే పూర్తిగా దాడులు చేస్తున్నారు, అక్కడ అటాక్ చేస్తున్నారు, అక్కడ ఉన్న వాటిని కుప్పకూలుస్తున్నారనే చెప్పాలి. సో మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి ఈ మ్యాచ్ స్టేడియం వద్ద కూడా పూర్తిగా ఈ రావల్పిండి మొత్తం కూడా అలర్ట్ అయిపోయింది ఈ దాడితో. సో జరగబోయేటువంటి మ్యాచ్లన్నీ కూడా ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లన్నీ కూడా కరాచీకి షిఫ్ట్ చేశారు. సో వెంటనే అక్కడ అప్రమత్తమై, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ఆటగాళ్ళు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి క్రికెటర్లు ఉంటారు. సో వీరికి అంతా ఎట్లాంటి ఇబ్బందులు జరగకూడదనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా వెంటనే కరాచీకి అయితే షిఫ్ట్ చేశారు. సో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అక్కడ
ఇంగ్లాండ్ కూడా ఈ పిఎస్ఎల్ ఏదైతే పాకిస్తాన్ సూపర్ లీగ్లో పాల్గొంటున్నాడో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఒక భద్రతా పరిస్థితిని అంచనా వేసేందుకు వెల్స్ క్రికెట్ బోర్డు అత్యవసర సమావేశం కావాలంటూ కూడా నిశ్చయించుకున్నారు. ఎందుకంటే వీరు ఇంగ్లాండ్ దేశం నుంచి అటు పాకిస్తాన్ వెళ్ళారు కాబట్టి అక్కడ పరిస్థితులు బాగా లేవు కాబట్టి ఇటు పాకిస్తాన్ భారత్పై దాడి చేయడం, భారత్ పాకిస్తాన్ కంటే ఇంకా ఎక్కువగా తీవ్ర రూపం దాల్చి ఎక్కువగా సైనికులు దాడి చేయడం, పెద్ద పెద్ద మిసైల్ వాడుతూ కూడా ఎక్కువ పాకిస్తాన్ని అంటే పాకిస్తాన్ చేసేటువంటి అటాక్ కన్నా ఇండియా చేసే అటాక్ వల్ల పాకిస్తాన్లో ఎక్కువగా ఉగ్ర స్థావరాలే కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో చాలా వరకు కూడా అన్నీ కూడా అటాక్ చేస్తున్నారు. అక్కడ ఉన్నవన్నీ కూడా పడిపోతున్నాయి, కూలిపోతున్నాయి. సో పెద్ద అటాక్ జరుగుతుంది కాబట్టి సో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అన్నటువంటి బిక్కుమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి క్రికెటర్లు అయితే గడుపుతున్నారు. సో అత్యవసర వెల్స్ క్రికెట్ అకాడమీకి సంబంధించి అంటే ఈ క్రికెట్ బోర్డు కూడా అత్యవసర సమావేశం కావాలని చూస్తుంది. ప్లేయర్స్ భద్రతకు ముప్పు అనిపిస్తే తక్షణమే ఆటగాళ్ళని అంటే ఇంగ్లాండ్ క్రికెటర్లు అందరినీ కూడా వెనక్కి తెప్పించుకునేందుకు కూడా ఇటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా అత్యవసర సమావేశం కూడా ఏర్పరచబోతుంది. సో ఎందుకంటే వారి ప్లేయర్స్కి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అత్యవసర సమావేశం కూడా నిర్వహించనున్నారు. సో మొత్తానికైతే ఈ రావల్పీడిలోని సైనిక స్థావరాలపైన పూర్తిగా కూడా భారత్ డ్రోన్స్ అటాక్ చేస్తున్నాయి. సో రాత్రే కాకుండా పగలు మిట్ట మధ్యాహ్నం ఎటు లేకుండా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు పాక్ను గట్టిగా కొట్టేస్తుంది. సో వారు చేసేదానికంటే డబుల్గా వార్నింగ్ ఇచ్చేస్తూ అటాక్ అయితే చేస్తుంది. సో ఇందులో భాగంగానే మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి ఈ పేషావర్ జల్మీ తర్వాత కరాచీ కింగ్స్ మధ్య జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం పూర్తి అక్కడ ఆగిపోయిందని చెప్పాల్సి. ఇది ఇప్పుడు జరగబోయేటువంటి ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లు అన్నీ కూడా కరాచీకి షిఫ్ట్ చేశారు.